రైతులను ఇబ్బంది కలిగే విధంగా, రైతులను రెచ్చగొట్టే విధంగా, రైతులు మనోధైర్యం కోల్పోయే విధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదు బిడ్డ. ఇక్కడ రాజవరంలో మన లారీలు పోతలే ఉంటారు అన్నట్టు 2500 క్వింటాలు ఆల్రెడీ వెళ్ళిపోయింది. మొత్తమే 8,000 క్వింటాల చిల్లర వస్తుంది. 2500 క్వింటాలు అయిపోయింది. ఐకేపీ సెంటర్ ఓపెన్ 15 రోజులు కూడా అయితే ఇంకొక 6,500 క్వింటాలు అయితే ఇక్కడ ఫ్యాట్ మొత్తం అయిపోతుంది. రాజవరంలో వస్తుంది, రోజుకొక లారీ వస్తుంది, పంపుతున్నాం. ఏంటంటే ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల లేబర్లు అన్లోడింగ్ గడపకి ఇబ్బంది కలుగుతారు. అంతే తప్పించి రైతులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ ఇటువంటి దొంగలు, ఇటువంటి పగటి వేషగాలు, ఇలాంటి దోపిడి దొంగలు ఎక్కడికైనా వచ్చినా, ఐకేపీ సెంటర్ కాడికి వచ్చినా, ఇంకెక్కడన్నా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేసినా, ఎమ్మెల్యే గారి మీద ఏమైనా అసత్య ఆరోపణలు చేసినా కూడా, ఎంపీ గారి మీద ఏమైనా అసత్య ఆరోపణలు చేసినా కూడా ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరు ఇలాంటి దొంగలను తరిమి కొట్టాలి. రాకేష్ రెడ్డి బిడ్డ ఇంకోసారి ఇది మర్యాదగా చెప్తాను బిడ్డ, రే పంచాలి నువ్వు ఎక్కడన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం వచ్చి తొక్కుతాం బిడ్డ. నేను ఇది బహిరంగ సవాల్ విసురుతాం. ఇన్ని రోజులు లోపుగా పడినాం, గౌరవం ఇచ్చినాం, చెప్పి చూసినాం, అయినా నువ్వు వింటలేవు. రేపటి నుంచి కనుక ఎమ్మెల్యే గారి గురించి కానీ, ఎంపీ గారి గురించి కానీ ఎక్కడైనా వల్గర్గా మాట్లాడినా, ఎక్కడైనా చేయడానికి కార్యక్రమాలను కూడా ప్రజలు రెచ్చగొట్టే విధంగా నువ్వు చేసినా కానీ రేపంచలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నీ ఎంబడి పడతాం. ఉరికించుకుంటే తండకపోతే ఇక్కడ ఉన్నదందరూ కాంగ్రెస్